హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఆలు అండ్ మిర్చితో బజ్జీ అయితే చేయాలి అని చూస్తున్నానండి. మీకు ఇక్కడ చూపిస్తున్నట్లుగా వీడియోలో నేను మిర్చి అండ్ ఆలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా 2 గ్లాసుల శనగపిండి అయితే తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఒక హాఫ్ కప్పు వరకు వరిపిండి అనేది కూడా తీసుకున్నాను. మనకి అచ్చంగా శనగపిండిది కాకుండా కొద్దిగా వరిపిండి వేస్తే మంచిగా క్రిస్పీగా కూడా వస్తాయన్నమాట. తర్వాత సాల్ట్ అనేది కూడా వేసుకున్నాను. ఈలోపు ముందుగా స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను, నూనె వేడవుతూ ఉంటుందని. అయితే చాలామంది వంట సోడా ఇవి యూస్ చేస్తారండి. నేను ఎందుకు అవి అంత హెల్త్ ఇది కాదని చెప్పేసి కొద్దిగా బేకింగ్ పౌడర్ అనేది వేసుకున్నాను అనమాట. ఇక్కడ మనకి పొంగటానికి కొద్దిగా హెల్ప్ అవుతుందని. అలాగే వేడిగా కాగే నూనె కూడా కొద్దిగా వేసాను. వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని వాటర్ అయితే పోసి పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేస్తున్నానండి. ఇక్కడ ఉండలు ఉండలుగా లేకుండా మనకి ఇట్లా జారుగా రావాలన్నమాట. మనం ఆలు ముంచినప్పుడు ఇట్లా జారిపోతున్నట్లుగా ఉండాలి. మరీ థిక్గా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదండి. ఇట్లా చూపించిన విధంగా స్ట్రక్చర్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. తర్వాత ఆలు అనేది అందులో డీప్ చేసేసి ఇవి వేసేస్తూ ఉన్నానన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆలు బజ్జీ ఫస్ట్ వేస్తున్నానండి. అలాగే మిర్చి బజ్జీ కూడా సేమ్ వేసుకోవాలి. కాకపోతే మిర్చికి కొద్దిగా లోపల వామ్ అనేది పెట్టుకుంటే మనకి అంత మంట అనేది లేకుండా బాగా ఉంటాయన్నమాట. మీకు ఆ ప్రాసెస్ అంతా కూడా కావాలి అంటే ఇంకా లాంగ్ వీడియోలో పెడతాను. ఇదైతే చూడండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. మనం ఏదైనా సరే ఇట్లా పునుగులు కానీ బజ్జీ కానీ వేసుకున్నప్పుడు ఒక్కసారే రెడ్ కలర్లో వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోకూడదండి. ముందు ఒక 2 నిమిషాలు ఇట్లా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని రెండోసారి మళ్ళీ వేసుకున్నట్లయితే కనుక లోపల ఆలు అనేది మనకి కరెక్ట్గా కుక్ అవుతుందన్నమాట. ఎందుకంటే హై ఫ్లేమ్ మీద ఇట్లా వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి పైన పిండంతా ఎర్రగా వస్తుంది, లోపల ఉండేటువంటి ఆలు కానీ మిర్చి కానీ కొద్దిగా పచ్చిగా అనిపిస్తాయి. అదే 2 టైమ్స్ ముందు వేసి 2 నిమిషాలు ఆగితే ఈ లోపల వేడికి లోపల ఉన్నది మగ్గిపోతుందన్నమాట. చూసారు కదా, ఫైనల్గా నాకు ఇలా వచ్చాయన్నమాట. నచ్చితే లైక్ చేయండి.